అన్నిటికన్నా ఆయనలో ఉన్నటువంటి గొప్ప విశేషం ఏమిటంటే ప్రజలలో ఉన్నటువంటి అయోమయావస్థని చిటికెలో తీసేశారు. షణ్మత స్థాపనాచార్యుల వారై మీరందరూ కూడా ఈ ఆరుగురిలో ఎవరిని పూజ చేసినా మోక్షాన్ని పొందుతారు అని గాణాపత్యం విఘ్నేశ్వరుణ్ణి చేయొచ్చు, కౌమారం సుబ్రహ్మణ్యుణ్ణి చేయొచ్చు, అట్లాగే శాక్తేయం అమ్మవారిని పూజించవచ్చు, శైవం పరమశివుణ్ణి పూజించవచ్చు, వైష్ణవం విష్ణువుని పూజించవచ్చు, సౌరం సూర్యుణ్ణి పూజించవచ్చు, ఎవరినైనా పూజించవచ్చు. పూజ చేసేటప్పుడు పంచాయతం మధ్యలో నీకు ఇష్టమైన మూర్తిని పెట్టుకుని చుట్టూ 4 పెట్టుకో. సుబ్రహ్మణ్యుడు అగ్నిహోత్రం పావకి, నువ్వు వెలిగించిన దీపం ఇచ్చిన నీరాజనం సుబ్రహ్మణ్యుడే. దేవతల పూజ చేసేటప్పుడు అనవసరంగా దానికోసం మళ్ళీ పక్షాలు పెట్టుకుని కొట్టుకోకుండా దాన్ని సమన్వయం చేసి అందరూ తేలికగా పైకెక్కడానికి మంచి మార్గాన్ని అందించినటువంటి మహాపురుషులు. అది ఆయన సొంతంగా ఏదో కల్పించి తీసుకొచ్చి ఇచ్చినది కాదు, వేద హృదయం అంతే. నిజానికి పోతన గారికి కృష్ణలీలలు ఆయన రచన చేస్తున్నప్పుడు బాలకృష్ణుల్లో ఆయనకి శివుడు దర్శనమిచ్చాడు. అది పోతన గారు సంస్కృత భాగవతంలోంచి అనువాదం చేసినది కాదు. యశోదమ్మ చిన్ని కృష్ణుడికి ఓ పట్టుదట్టి కట్టి ఆ జుత్తు ముడేసి దానికి ముత్యాల సరాలు చుట్టి మెడలో ఒక పెద్ద హారం వేసి దానికి ఒక నీలపతకం వేసి ఆడుకొమ్మని వదిలిపెట్టింది.